శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో ఈమె ప్రవేశం అతి త్వరలో జరగబోతుంది. మీ పరిస్థితులు తారుమారు చేయబోతుంది ఈమె. 100% కూడా ఇదే జరగబోతుంది. అయితే ఆమె మరెవరో కాదు. ఆమె ఎవరో తెలుసుకోవాలి అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే ఈ రాశి మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. వీరు లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏమిటి అంటే గనక కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. వీరిని అగ్ని తత్వంతో పోలుస్తారు కాబట్టి బాగా మండే తత్వంతో ఉంటారు. పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అదే చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది ఎక్కువ వస్తుంది. వీరిలో స్థిరమైన ఆలోచన ఉండదు. ఇది చరరాశి కావున కారణాంకాలు వీరి ఆలోచనలు త్వరితగతిన మారుస్తుంది. ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు, బాధలు అధికంగా మంచి మనస్సు కారణంగానే వస్తాయి. శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి చివరకు మంచి స్థితిలో ఉంటారు. కానీ కష్టాలు తప్పవు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. యవనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో కూడా ఎప్పుడూ ఏదో ఒక రకమైన అలజడి ఉంటుంది. కుటుంబ బాధ్యతల కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్న వయస్సులోనే వీరికి ఎంతో పెద్ద మనస్సు వస్తుంది. స్నేహితులను ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తూ గౌరవిస్తూ ఉంటారు, ఆదుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులు బంధువులకు గాని, చుట్టాలకు గాని అందరికీ మేలు చేస్తూ ఉంటారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగా ఉంటారు. కొంతకాలంగా వీరికి ఇటువంటి సమస్యల వలన మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఎడమొహం పెడమొహం అన్నట్లుగా పరిస్థితులు తయారు అయ్యాయి. అయితే ఈ రాశి జాతకులకు ఏమిటంటే గనక వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నా కూడా అధిగమించడానికి ఎప్పుడు కూడా చుట్టుపక్కల వారు తోడు నీడగా ఉంటారు. అయితే అదే విధంగా శత్రువులు కూడా వెనుకే ఉంటారు. మీ జీవితంలో చెడు శక్తి అనేది ఉండడం వల్ల కొంతమంది మిమ్మల్ని అడగడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క లక్ష్యం ఏమిటంటే గనక ఎప్పుడూ మిమ్మల్ని వారికంటే తక్కువ స్థాయిలో ఉంచడం. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు అంటే గనక ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో కూడా ఉంటారు. మీ పొరుగు వ్యక్తులు కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, బిజినెస్ చేసే చోట కావచ్చు, ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. పై స్థాయికి వెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క చెడు దృష్టి కారణంగా మీ జీవితంలో ఎప్పుడూ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అనేక రకాల కుట్రలు మీ మీద వారు పన్నుతూనే ఉంటారు. వారు జలసీతో ఉంటారు, అసూయతో ఉంటారు. మీరు స్వయంగా కష్టాల ఊబి నుండి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా వారు ఊబి నుంచి మిమ్మల్ని బయటికి రానియకుండా ఎప్పుడు మిమ్మల్ని క్రింద స్థాయిలోనే ఉంచే విధంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని పెడుతూ ఉన్నారు. అటువంటి వారి వల్ల జీవితంలో మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ముందుకు వస్తుంది. ఆర్థిక పరిస్థితి కారణంగా మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఉద్యోగంలో ఎటువంటి మెరుగుదల లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మీ యొక్క జీవితం అనేది మధ్యలోనే నిలిచిపోతుంది. మీ యొక్క కలలు ఏమీ కూడా నిలబడ్డం లేదు. మీ యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కుటుంబ పరిస్థితులు భారంగా కనిపిస్తున్నాయి. కుటుంబ బాధ్యతలు ఒకటి తీర్చుకునే లోపే మరొక బాధ్యత మీ ముందుకు వస్తుంది. ఇటువంటి అనేక రకాల
చాలా సమస్యలు ఇప్పటికీ కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు. తులారాశి జాతకులు వీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ విధంగా కష్టాల వలయంలో చిక్కుకుని ఉన్నారు. ఏ విధంగా బయటపడాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఒక్కొక్కసారి మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే గనక ఎటు చూసినా సరే సమస్యలు ఉంటాయి. ఏ రకంగా చూసినా మానసిక ప్రశాంతత ఉండదో అటువంటి వారికి ఖచ్చితంగా ఒక అద్భుతమైతే తులారాశి జాతకులకు అతి త్వరితగతిన జరగబోతుంది. ఈమె మీ జీవితంలో రంగ ప్రవేశం చేస్తుంది. ఈ యొక్క స్త్రీ ఆశీర్వాదం వల్ల మీ యొక్క జీవితం అయితే మార్పు దిశగా అడుగులు వేస్తుంది. మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా కూడా పరిష్కారం లభిస్తుంది. కష్టాల ఊబి నుండి ఆమె మిమ్మల్ని బయటపడేస్తుంది. ఖచ్చితంగా ఏ స్త్రీ ఆశీర్వాదం తీసుకోవాలి అంటే గనక ఆ స్త్రీ మరెవరో కాదండి, మీ యొక్క కన్న తల్లి మాతృమూర్తి. ఆమె యొక్క ఆశీర్వాదం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆమె మీ యొక్క జీవితంలో అంటే ఆల్రెడీ మీ జీవితంలోనే ఉన్నారు, కానీ మీ సమస్యల్లో ప్రవేశం చేస్తారు. అంటే మీరు మీ యొక్క సమస్యల గురించి వారికి ఏకరువు పెట్టడం కానీ లేదా మీ సమస్యలు తెలుసుకుని ఆమె రంగ ప్రవేశం చేయడంతో మీ కష్టాలు పరిస్థితులు అన్ని కూడా తారుమారు చేయబోతుంది. కొంతమంది కన్న తల్లి అంటే మాతృమూర్తి అంటే కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదండి. అంటే వారికి మీకు మధ్యన ఏదైనా అపార్థాలు ఘర్షణలు జరిగి ఉండవచ్చును, వారు మీకు దూరం అయి ఉండవచ్చును. కానీ ఇప్పుడు అలా కాదండి. మీరు వారితో మాట్లాడండి, వారితో మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి. మీకు ఎంతటి కష్టం వచ్చినా కూడాను కన్న తల్లి కన్న తండ్రి మిమ్మల్ని ఆపదల నుండి బయటపడవేయగలుగుతారు. ఈ ఆలోచన భగవంతుడే మీకు కలగ చేయబోతున్నాడు. వారికి మీకు మధ్యన దూరమున్న ఒకవేళ కన్న తల్లి లేకపోతే గనక మాతృ సమానం అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పెద్దమ్మ కావచ్చు, చిన్నమ్మలు కావచ్చు, వాళ్ళు మీకు సాయం చేయబోతున్నారు. అది ఆర్థిక సాయం కావచ్చు, మనిషి సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు. మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఇవ్వబోతున్నారు. వారు మీ జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలనైనా కూడాను తప్పించే ప్రయత్నం చేస్తారు. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. వారి వలన మీకు మంచిగా జీవితం మార్పు దిశగా అడుగులు వేయబోతుంది. మీరు వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. వారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాలు తీసుకోండి. ఏదైనా నూతన ప్రయత్నం చేస్తున్నా వారికి తెలియచెప్పండి. మీరు ఏదైనా కష్టమున్నా సుఖమున్నా కూడా వారికి చెప్పండి. మీ కష్ట సుఖాలు పంచుకునేటటువంటి వారు వారే అని గుర్తించండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మీ యొక్క కష్టాన్ని చూసి తను చలించిపోతుంది. మీ యొక్క సుఖాన్ని చూస్తే తను చాలా సంబరపడిపోతుంది. వారు మీ జీవితంలో ఉన్నారు అని గ్రహించుకుంటారు. మీరు బయట సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతకడం కంటే కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి లేదా కన్న తల్లి లేదా మాతృ సమానుల వద్దకు వచ్చి మీ యొక్క సమస్యను చెప్పుకోగలుగుతారు. వారు మీకు ఒంటరి అనే భావన తీర్చివేస్తారు. మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేయడానికి వారు 100% కష్టపడబోతూ ఉన్నారు. ఈమె మీ జీవితంలో రంగ ప్రవేశం మామూలుగా ఉండదండి. మీ జీవితం మొత్తాన్ని, పరిస్థితి మొత్తాన్ని మార్చేస్తుంది. ఇప్పటి వరకు పడ్డ కష్టం అనేది మీకు అస్సలు గుర్తుకు రాకుండా మీ యొక్క జీవితం మార్పు దిశగా అడుగులు వేసేలాగా వీరి యొక్క పాత్ర చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. ఆర్థిక పురోగతి వస్తుంది. ప్రతి అంశంలో మీరు మెరుగైన ఫలితాలు చూడగలుగుతారు. మీ జీవితంలో ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి ఫలిస్తాయి. అంతకుముందు అతి కష్టంగా సాధించలేకపోయినటువంటి ఫలితాలు కూడా ఇప్పుడు సాధిస్తారు. కష్టాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా గట్టెక్కుతాయి. మీరు బయటికి రాగలుగుతారు. ప్రతి సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. కాబట్టి వారి పట్ల బాధ్యతను అయితే నెరవేర్చండి. అలాగే వారితో ఉన్న పాజిటివ్ ఫీలింగ్ మీకు కూడా కలుగుతుంది. శ్రమలకు, కష్టాలకు భయపడకుండా ఎలా ఎదుర్కోవాలో వారు మీకు నేర్పిస్తారు. ఇక ఇప్పటి నుంచి కూడా మీకు ఎటువంటి భయము, బాధ, ఇబ్బంది అనేది అస్సలు కలగదు. మీ సంతోషానికి కారకులు వారే అవుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా అతి త్వరలో మీ యొక్క జీవితంలో ఎలా మార్పులు కలగబోతున్నాయో, ఎవరి వలన మీ జీవితం మార్పు దిశగా అడుగులు వేయబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.